హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, రీసెంట్గా మీరు చూసినట్టయితే డైలర్లో ఓన్లీ ఒక అప్డేటే ఉండే అనమాట. అది ఏ విధంగా ఉండే అంటే, మనకి ఎవరైనా కాల్ చేసినప్పుడు వాళ్ళ ఫోటో అనేది మన మొబైల్లో కనిపించేది. అట్లా కాకుండా ఇప్పుడు ఏమైందంటే కొత్త అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఎట్లా అంటే, మనం కాల్ చేసినప్పుడు వేరే వాళ్ళ ఫోన్లో ఏ ఫోటో కనిపించాలి, అంతేకాకుండా మన ఫాంట్ ఏదైతే ఉంటుందో మన పేరుతో వాళ్ళు ఫిట్ చేసుకుని ఉంటారు కదా. ఫర్ సపోజ్ రాజు అయితే రాజు ఏదున్నా సరే, ఆ ఫాంట్ని కూడా మనం చేంజ్ అయితే చేయొచ్చు, విత్ కలర్ఫుల్గా అయితే చేయొచ్చు అనమాట. ఇది మన ఫోన్లో కనబడది, కాకపోతే మీరు ఎవరికైతే కాల్ చేస్తూ ఉంటారో వాళ్ళ ఫోన్ అయితే కనబడుతూ ఉంటుంది అనమాట. సో ఆ సెట్టింగ్ వచ్చేసి ఎక్కడ ఉంటుంది, ఏం కథ అని చెప్పేసి ఈ రోజు మీకు క్లియర్గా అయితే చెప్తానమాట. వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ గా డీటెయిలింగ్ గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని గురించి ఏం చేసుకోవాలంటే, ఎటువంటి యాప్ అయితే అవసరం ఉండదు అనమాట. మన మొబైల్ డైలర్ ఉంటుంది కదా, దాన్ని అయితే మనం ఓపెన్ అయితే చేసుకోవాలన్నమాట. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు టాప్ లో లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 లైన్స్ అనేవి కనబడుతూ ఉంటాయి అన్నమాట. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెకండ్ ఆప్షన్ లో సెట్టింగ్స్ అయితే కనబడుతుంది, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ విధంగా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ కనబడుతుంది, కాలింగ్ కార్డ్ అని చెప్పేసి. దీంట్లోనే మనకి అప్డేట్ అనేది రావడం జరిగింది. దాన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే యువర్ కాలింగ్ కార్డ్ అని చెప్పేసి ఉంటుంది. అంతేకాకుండా ఓల్డ్ అప్డేట్ ఏదైతే ఉందో కాంటాక్ట్ కాలింగ్ కార్డ్ అని చెప్పేసి కింద ఉంది కదా, దాన్ని అయితే ఇచ్చిపెట్టేసేయండి. ఇప్పుడు యువర్ కాలింగ్ కార్డ్ అని చెప్పేసి ఉంది కదా, ఇదే మన కొత్త అప్డేట్ అనమాట. ఇక్కడ మీకు బ్లూ కలర్ లో క్రియేట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది కదా, దాన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మీరు కింద చూసినట్టయితే ఇదే పేజ్ లో మీ జీమెయిల్స్ అయితే కనబడుతూ ఉంటాయి అనమాట. ఇక్కడ రైట్ సైడ్ కార్నర్ లో మీరు ఆరో మార్క్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఎన్ని జీమెయిల్స్ ఉన్నాయి అన్ని అకౌంట్స్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. మీరు ఏది కావాలనుకుంటారో దాన్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ హ్యాస్ ఈ విధంగా అయితే మీ పేరుతో ఉంటుంది, దాన్ని అయితే కొట్టేసేయండి. నెక్స్ట్ ఇక్కడ మీకు ఈ విధంగా ఇన్కమింగ్ కాల్ ఏ విధంగా ప్రివ్యూ ఉంటుందో ఆ విధంగా అయితే మనకు ప్రివ్యూ ఉంటుంది అనమాట. అట్లే మీరు కింద చూసినట్టయితే కెమెరా, అంతేకాకుండా గ్యాలరీ, ఎక్కడి నుంచి మీరు ఫోటో తీసుకోవాలి అని అనుకుంటారో అదైతే ఉంటాయి అనమాట. కెమెరా ఉన్నది అనుకోండి, మీరు డైరెక్ట్ లైవ్ తీసుకోవచ్చు. అంతేకాకుండా గ్యాలరీలోకి వెళ్ళి తీసుకుంటా అనుకున్నారు అనుకోండి, గ్యాలరీ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మీ ఫోటో ఏదైతే ఫేవరెట్ ఫోటోనా లేకపోతే ఏది ఉన్నా సరే దాన్ని అయితే మీరు అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినట్టయితే ఇక్కడికి వస్తుంది. సో ఈ విధంగా మీకు బ్యాక్గ్రౌండ్ అనేది చూపెడతాయి అని చెప్పేసి చెప్తుంది అనమాట. నేను ఏదో శాంపుల్ కొద్ది ఏదో ఒక ఫోటో అయితే ఇచ్చేసిన మీకు చూపెట్టాలి కాబట్టి, మీరైతే నీట్ది ఏదైనా ఉన్నట్టయితే మీకు తెలిసింది ఆల్రెడీ, అదైతే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే మీరు కావాలనుకుంటే పైన కనబడుతుంది కదా, మన పేరు అనేది చేంజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇదే విధంగా మన ఫాంట్స్ ఉన్నాయి కదా, రకరకాలుగా చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఒకసారి మీరైతే ట్రై చేయండి. అంతేకాకుండా ఆ ఫాంట్ కి తగ్గట్టు మనం కలర్ కూడా యాడ్ చేయవచ్చు, నీట్ గా ప్రొఫెషనల్ గా. మీరు కంప్లీట్ గా ఈ విధంగా ఎడిటింగ్ అనేది కంప్లీట్ గా చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు రైట్ సైడ్ కార్నర్ లో టాప్ లో డన్ అని చెప్పేసి ఆప్షన్ కనబడుతుంది, దాన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఈ ఇంటర్ఫేస్ లకు అయితే వచ్చేస్తారు. ఇక్కడ మీరు షో యువర్ కాలింగ్ కార్డ్ అని చెప్పేసి ఉంది కదా, ఆ ఆరో మార్క్ అయితే మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు మెయిన్ ఇంపార్టెంట్ గా కాంటాక్ట్స్ గా సెలెక్ట్ చేయాలా, లేకపోతే ఎవరికి కాల్ చేసినా సరే ఇదే ఫోటో, అంతేకాకుండా ఆ ఫాంట్ ఉంటుంది కదా, ఆ ఫాంట్ కనబట్టేట్టు సెట్ చేసుకోవాలా అని చెప్పేసి అడుగుతుంది అనమాట. రెండు ఆప్షన్స్లలో మీరు కావాలనుకుంటే అందరికి ఇదే ఫోటో కనిపించేలా కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎవ్రీ వన్ దట్ యూ టాక్ టు అని చెప్పేసి ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని డన్ అయితే ప్రెస్ చేసేసేయండి. లేదు మాకు ఓన్లీ కాంటాక్ట్స్ గా సెట్ కావాలి అని అనుకున్నాను అనుకోండి, అది కూడా సెటప్ చేసుకొని డన్ అని చెప్పేసి ప్రెస్ చేసినట్టయితే ఇప్పటి నుంచి మీరు ఎవరికైతే కాల్ చేస్తారో, అంతేకాకుండా ఎవరికి అయినా కాల్ చేస్తున్నారు అనుకోండి అన్నోన్ నంబర్ కైనా సరే, వాళ్ళ ఫోన్ లో మీ ఫోటో ఈ విధంగా అయితే పడుతూ ఉంటుంది అనమాట, విత్ ఫాంట్ అండ్ కలర్ తో. సో ఈ విధంగా సింపుల్ గా ఈ అప్డేట్ అయితే అమేజింగ్ గా రావడం జరిగింది అనమాట. ఈ విధంగా ఈ ఫ్రీ ఫీచర్ అయితే వాడి అవతల వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు షాక్ అయ్యే విధంగా అయితే చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్ తో కలుద్దాం. బై బై ఫ్రెండ్స్. అట్లే సబ్స్క్రైబ్, లైక్ కూడా చేసేసేయండి. బై బై.